ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే షెడ్ నిర్మించగా వెల్డింగ్ పనులు చేస్తున్నారు కార్మికులు. ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేష్ భక్తులకు దర్శనమివ్వనున్నారు. 69 అడుగుల్లో మట్టి గణపతి కొలువుదీరనున్నారు. 30 టన్నుల కట్టెలతో 70 అడుగుల షెడ్ నిర్మించారు. బడా గణేష్ తయారీపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్. ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి ఏ రూపంలో కనిపిస్తూ ఉన్నాడు, ఎన్ని అడుగుల్లో ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మరి అట్లాంటి ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంకి గాను శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా మనకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి విషయాలు తెలుసుకుందాం. మరి మనతో పాటు రాజన్న ఉన్నారు. సో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా దగ్గరుండి అన్ని పనులన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం గాను అన్న పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? నమస్తే అన్న. సో ఎక్కడి దాకా వచ్చాయి పనులు అనేది? స్టీల్ వర్క్ నడుస్తూ ఉంది. ఎందుకంటే నిర్జల ఏకాదశి రోజు ఏదైతే 6వ తేదీ మనం పనులు మొదలు పెట్టామో ఈరోజు దాకా దాదాపు వెల్డింగ్ పనులు ఇంకో 10 డేస్లో కంప్లీట్ అవుతుంది. కానీ ఈ 2-3 రోజుల నుంచి 2-3 రోజులలో ఒరిస్సా అదేవిధంగా తమిళనాడు ఆర్టిస్ట్ వచ్చి మన డైల్ కావచ్చు అవన్నీ రెడీ చేసుకుంటారనమాట. మరొక 10 డేస్లో వెల్డింగ్ పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి. మరి ఈ సంవత్సరం మీరు థీమ్ తెలుసు, విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే గజ్జల అమ్మవారు అనమాట. ఈ గజ్జల అమ్మవారు ఏంటంటే వినాయకుని ఏదైతే బిల్డింగ్ కడుతురో దానికంటే ముందు ఇక్కడ ఈ అమ్మవారి గుడి ఉండే అనమాట. ఆ అమ్మవారి గుడిని తీసేసి ఈ 5 ఫ్లోర్ల గుడి కడదాం అనుకున్నాం. మా శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులు 70 సంవత్సరాలతో అమ్మవారు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇక ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. స్టీల్ కావచ్చు, కర్రలు కావచ్చు పెద్ద ఎత్తున పడుతూ ఉంటాయి. టన్నుల కొద్దీ కూడా ఇవన్నీ తీసుకొస్తూ ఉంటారు. దాదాపు స్టీల్ కావచ్చు, ఇటు ఐరన్ కావచ్చు, కర్రలకు సంబంధించి ఎన్ని టన్నులు తీసుకొచ్చారు? ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారన్న? మనము కర్రలు ఎప్పుడైతే అవసరం పడుతాయో మన గోదావరి డిస్టిక్లో నరసాపురం అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ నుంచి అందే రంగారావు గారని ఆయన దాదాపు 20 టన్నుల కర్ర మనం ఎంత కావాలంటే అంత పంపిస్తారు. ఈసారి 2 లోడ్లు తెప్పించడం జరిగిందనమాట. దాని తర్వాత మరి షెడ్ వేసే వర్కర్లు వచ్చి ఆదిలాబాదు నర్సయ్య టీం వాళ్ళు ఒక 15-20 మంది షెడ్ వేయడం జరుగుతుంది. దాని తర్వాత వెల్డింగ్ పనులు వచ్చి సికింద్రాబాద్ నుంచి ఒక స్టీల్ షాప్ ఉన్నదనమాట, మోహిత్ అగర్వాల్ గారు. మరి ఆ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసేది నాగబాబు అనే వ్యక్తి ఆర్టిస్ట్ అనమాట. ఆయన టీం ఒక 15 మంది ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ ఉన్నాము కొన్ని సంవత్సరాల నుంచి. దాదాపు 20 టన్నుల స్టీల్ దాకా ఇప్పుడు దాకా అయిందనమాట. ఇంకా అవసరం పడుతుంది. మనం వినాయకుని తీసే రోజు కూడా దాదాపు 3 టన్నుల స్టీల్ పైన మనం తీసుకొస్తామన్నమాట. సో దీని తర్వాత ఇప్పుడు మట్టి పనులు రావాలి. మట్టిలో కూడా ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు, ఎందుకంటే మనము వినాయకుడు పెట్టిన తర్వాత తీసే టైంలో వర్షం పడితే వినాయకుని విగ్రహం డ్యామేజ్ కాకుండా నిపుణులైనటువంటి ఆర్టిస్ట్ని 4-5 రాష్ట్రాల నుంచి కళాకారులను తెప్పించి వినాయకుని రెడీ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఈసారి అరేంజ్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరి మనతో పాటు రమేష్ అన్న ఉన్నాడు. అన్న, ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ బడా గణేష్ని చూడడానికి లక్షల మంది వస్తూ ఉంటారు. ఖైరతాబాద్ బడా గణేష్ అంటే దేశవ్యాప్తంగా ఫేమస్. మరి ఈసారి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయి? సీసీ కెమెరాలు కానీ, గవర్నమెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కానీ, వాటర్ వర్క్ కానీ, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేస్తాం భక్తులకు. యావత్ ప్రపంచం నలుమూల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. ఫేమస్ ఇది ఖైరతాబాద్ వినాయకుడు అంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. మరి ఇక్కడ 4 దారి రైల్లో వచ్చి అక్కడ రైల్లో అక్కడ ట్రైన్ ఇక్కడ వినాయకుడు స్పెషల్గా ఆగుతుంది. మరి వాళ్ళు డైరెక్ట్గా ట్రైన్ దిగి మరి వినాయకుని పాదాల దగ్గరికి వచ్చేటట్లు మేము ఏర్పాటు చేస్తాము, దర్శనం తీసుకునేటట్లు. తర్వాత విఐపి మీరా టాకీస్ నుంచి వస్తారు, వాళ్ళు డైరెక్ట్గా కారులో వస్తారు. అక్కడ పార్కింగ్ చేపిస్తాం అక్కడ మీరా టాకీస్ కార్ని. విఐపి వాళ్ళు డైరెక్ట్గా కారులో లోపలికి తీసుకొచ్చి ఇక్కడ కార్లు ఆపి డైరెక్ట్గా వినాయకుని దగ్గర పాదాల దగ్గర తీసుకెళ్ళి దర్శనం చేపిస్తాం. ఐఎంఎక్స్ థియేటర్ సెక్రటరేట్ నుంచి అక్కడ మరి వారికి పార్కింగ్ అక్కడనే ఏర్పాటు చేస్తాము. వారికి డైరెక్ట్గా వినాయకుని పాదాల దగ్గర తీసుకొచ్చి దర్శనం చేపిస్తాం. సో గత సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు ఎన్ని లక్షల మంది వచ్చారు, ఈసారి ఎన్ని లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు? ఎందుకంటే ప్రతి సంవత్సరం చూసుకున్నట్టయితే అంచనాలకు మించి జనాలు వస్తూ ఉంటారు. సో మరి ఈసారి ఎట్లా ఉంది? ఫ్రీడమ్ ఫైటర్ శంకరయ్య గారి మరి 1954 నుంచి వినాయకుని పెట్టడం జరిగింది. నేను ఇక్కడ సేవలో 1978 నుంచి మరి ఇక్కడ సేవలో పాల్గొంటాను, ప్రతి సంవత్సరం పాల్గొంటూనే ఉంటాము. అప్పుడు స్టార్టింగ్లో ఒక 1000 మంది, 2000 మంది, 3000 మంది ప్రతి సంవత్సరం పెరుగుతుండే. మరి ఇప్పుడు లక్షల మంది వచ్చారు. గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది వచ్చారు దగ్గర మన అంచనా ప్రకారంగా. ఈ సంవత్సరం ఒక 5-10 లక్షలు పెరగవచ్చు. మరి వారికి మేము వచ్చే భక్తులకు భరోసా కల్పిస్తూ ప్రపంచ నలుమూల నుంచి వచ్చి వాలంటీర్ ఏర్పాటు చేసి ఒక 300-400 మంది వాలంటీర్ ఏర్పాటు చేసి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా వస్తారు. వారికి తీర్థ ప్రసాదాలు మరి అన్ని వాటర్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి భక్తులకు మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంటు, మీడియా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అన్ని శాఖల సమన్వయంతో పెద్ద ఎత్తున లక్షల మంది వస్తూ ఉంటారు. పోలీసులు కావచ్చు, దాంతోపాటు ఇటు వాటర్ బోర్డు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నాం చెప్తా ఉన్నది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరికొద్ది రోజుల్లో కూడా మనకు వినాయక చవితి రాబోతా ఉంది. ఇక వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. కరెంటు పొదుపు చేసేలా కొత్త టెక్నాలజీతో సీలింగ్ ఫ్యాన్లు తయారు చేశామన్నారు వీగార్డ్ సంస్థ ప్రతినిధులు. ఇందులో 4 మోడల్స్ ఉన్నాయని తెలిపారు. ఎయిర్ విజ్ లైట్, ఎయిర్ విజ్ ప్రైమ్, ఎయిర్ విజ్ ప్లస్, ఎయిర్ విజ్ ఎన్లను తయారు చేశామన్నారు. ఫ్యాన్లకు అల్యూమినియంతో రూపొందించిన వైడ్ బ్లేడ్లు కలిగి ఉంటాయని చెప్పారు. శీతాకాలంలో వినియోగించుకోవడానికి రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉందన్నారు. ఈ ఫ్యాన్లకు నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుందని తెలిపారు. రూమ్ టెంపరేచర్ను త్వరగా తగ్గించే సామర్థ్యాన్ని వీగార్డ్ ఫ్యాన్లు పనిచేస్తాయన్నారు ఆ సంస్థ ప్రతినిధులు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలను గుర్తించాయి షీ టీమ్స్. హైదరాబాద్లో మొహరం, బోనాలు పండుగ సీజన్లలో ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మొత్తం 478 మందిని పట్టుకుని కేసులు నమోదు చేశారు. ఇందులో 386 మంది మేజర్లు, 92 మంది మైనర్లు ఉన్నారని తెలిపారు పోలీసులు. 4గురిపై పీటీ కేసులు బుక్ చేశారు. 288 మందిని హెచ్చరించి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశాయి షీ టీమ్స్. 5గురికి జరిమానా, 1రికి జైలు శిక్ష విధించింది కోర్టు. రైతులకు లోన్లు ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని బ్యాంకర్లను కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అగ్రికల్చర్ కంటే నాన్ అగ్రికల్చర్కు అప్పులు ఎక్కువ ఇస్తున్నారని, దీనిపై బ్యాంకర్లు ఆలోచించాలని సూచించారు. రైతులు అప్పు కట్టకపోతే ఇబ్బంది పెడుతున్నారని, పెద్ద పెద్ద వ్యాపారులు అప్పు ఎగ్గొట్టినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో నాబార్డు 44వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు మంత్రి. తాను ఒకప్పుడు గ్రామీణ బ్యాంకులో అప్పు తీసుకుని వ్యవసాయం మొదలుపెట్టానని గుర్తు చేశారు. రైతులు ఎవరిపై ఆధారపడకుండా ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్పారు తుమ్మల. లక్షల కోట్లు తీసుకున్న యొక్క పరిస్థితిని మీరు అట్లా ఎందుకు చేయలేకపోతున్నారు? వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? మీ బ్యాంక్ యొక్క పాలసీలోనే తప్పుందా? అంటే మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే మనం కూడా అంత పెద్ద మొత్తంలో తీసుకొని ఎగ్గొట్టొచ్చా? దానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? అది కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం. దయచేసి అటువంటి వ్యవస్థలకి సంస్థల కంటే మా రైతు మీద పెట్టుబడి పెట్టండి. మేము దేశాన్ని బతికించడమే కాకుండా ఈ బ్యాంకుల అభివృద్ధి కోసం, ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రభాగాన్ని ఉంచడం కోసం ఈ యొక్క భారత రైతాంగం పనిచేస్తుంది. దానికి ఉదాహరణ నాబార్డ్, మీ గ్రామీణ బ్యాంకులు. గ్రూప్స్కి ప్రయోగం చేస్తాం. మైడర్ బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారు. నాకు తెలిసి 100% రికవరీ. 42% బీసీ రిజర్వేషన్లపై జీవో జారీ చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యలు ఎలా ఎదుర్కోవాలనే అంశంపై హైదరాబాద్ కాచిగూడలో బీసీ న్యాయవాదులతో సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రిజర్వేషన్లపై ఎవరైనా న్యాయస్థానంలో పిటిషన్ వేసినా చెల్లదన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీల పక్షాన ధర్మం ఉంది, న్యాయం ఉంది, కానీ న్యాయం రావడం లేదు, ధర్మం రావడం లేదు. కాబట్టి ఇప్పుడు బీసీలకు మీకు డీప్గా పోకుండా టు ద పాయింట్ మొత్తం మనం అనేక పోరాటాలు చేసి లోకల్ పార్టీ రిజర్వేషన్ల లోపల పోరాటాలు చేసేందుకే ప్రభుత్వాలు, పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్నారు. ఈ 42% అని ప్రేమతో ఎవరు పెడుతుంది కాదు. ఇక్కడ బీసీ వాదం తెలంగాణ లోపల, తెలుగు ప్రజల లోపల బలంగా ఉంది. చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇక్కడ మనం అనేక పోరాటాలు చేసి ఫీజుల రియంబర్స్మెంటు, హాస్టళ్ళు, గురుకులాలు, స్టడీ సర్కిళ్ళు అనేకం పెట్టించుకున్నాం. ఈ స్కీములు దేశంలో ఎక్కడ లేవు. పక్కనున్న
మనోళ్ళని అడిగి మీరు తెలుసుకోండి. మధ్యప్రదేశ్లో లేవు, ఒరిస్సాలో లేవు, కర్ణాటకలో లేవు, ఈవెన్ తమిళనాడులో కూడా లేవు. అన్ని స్కీములు పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. చదువుకోవడం వల్ల బీసీ వాదం డెవలప్ అయింది. విద్యావంతులైనటువంటి అడ్వకేట్లు ఈరోజు హైదరాబాద్లో వర్షాలు కురవకపోవడంతో వాటర్ ట్యాంకర్ బుకింగ్లు పెరిగాయన్నారు జలమండలి అధికారులు. గతేడాది జూలైతో పోలిస్తే ఈ నెలలో 36% ట్యాంకర్ బుకింగ్లు పెరిగాయన్నారు. ఈ నెలలో 86,520 ట్యాంకర్లను ప్రజలు బుక్ చేసుకున్నారని తెలిపారు. వానలు లేక నగరంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నారు. అయితే 300 గజాలకు పైగా ఉన్న ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు జలమండలి అధికారులు. నగరంలోని కల్లు కాంపౌండ్లు ఎంతో మంది ప్రాణాలు తీస్తుండగా మరెంతో మందిని వ్యసనపరులుగా మారుస్తున్నాయి. పేరుకే కల్లు కాంపౌండ్లైనా అందులో కెమికల్స్ కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. కొంతమంది సిండికేట్గా మారి కల్లు కాంపౌండ్లు నడిపిస్తుండటంతో కల్తీ కల్లు ఘటనలు నమోదవుతున్నాయంటున్నారు గీత కార్మికులు. సిటీలో కల్లు కాంపౌండ్లు నిర్వహిస్తున్న మాఫియాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గీత కార్మికులు. కొంతమంది కాంట్రాక్టర్స్, ఒక కాంట్రాక్టర్కు 14 షాపులు, ఒక కాంట్రాక్టర్కు 3 షాపులు, ఒక కాంట్రాక్టర్కు 4 షాపులు, 5 షాపులు, వాటిలల్లో అలాట్మెంట్ ఉండదు. కళ్ళు లైసెన్స్ లేని దుకాణాలను కూడా రన్ చేపిస్తారు. ఈరోజు నెలకు మామూలుగా అలవాటై విచ్చలవిడిగా చేసుకుంటూ కల్తీ కళ్ళు అనే పేరుతోని కార్మికులను గౌడ సంఘాలను నాశనం చేయడానికే ఈ కాంట్రాక్టర్ వ్యవస్థ ఉంది. మేము కోరేది ఏంటంటే అసలైన కార్మికులకు, గౌడ వృత్తిదారులకు కళ్ళు కాంపౌండ్ల గురించి అవగాహన లేనట్టుగా చేసి కాంట్రాక్టర్ వ్యవస్థ నడిపిస్తారు ఒక మాఫియాలాగా. దీనికి గవర్నమెంట్ చేయవలసినది ఏంటంటే, మేము చెట్టు నుండి వచ్చే కళ్ళునే ప్రజలకు తాపించి ఆరోగ్యవంతులుగా చేస్తాం. మీరు ఎప్పుడైతే ఈ మాఫియా చేతుల్లో కాంట్రాక్టర్ వ్యవస్థ ఉన్నది ఇప్పటికి మీరు వెరిఫై చేయండి. కాల్చుంటే నేను వచ్చే స్పాట్లో చూపిస్తాను. ఒక్క లారీ మీద 12 దుకాణాల కళ్ళు దుకాణం పోతుంది. దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 5-6 ఏళ్ళు 7 ఏళ్ళ సంది పాలసీ అనేది లేదు, మీటింగ్ లేదు, ఇది లేదు. ఎందుకంటే రోజు దీన్ని సర్వనాశనం చేయడానికే ఉంది. ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నది ముఖ్యంగా ఏంటంటే, ప్రతి ఒక్క కార్మికునికి మీరు లైసెన్స్ ఇచ్చి ప్రోత్సహించి దాన్ని టీసీఎస్గా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్తో సహకారం వస్తే అప్పుడు ఒరిజినల్ కళ్ళు వస్తుంది. గ్రామాలలో స్వచ్ఛందంగా కళ్ళు అమ్ముకునే కళ్ళు గీత కార్మికుల జీవన భృతికి అదొక పెద్ద ఆటంకంగా మారుస్తున్నారు. ఎవరు అంటే ఇక్కడున్న కళ్ళుకు సంబంధించిన కాంట్రాక్టర్లు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, కల్తీ అమ్మకాలు జరగొద్దు, కల్తీని వ్యతిరేకించాలి, కళ్ళు గీత వృత్తిని కాపాడుకోవడం అంటే కళ్ళుని కాపాడుకోవడం అంటే ఆయుర్వేద ఔషధ లక్షణాలు కలిగిన ఒక అద్భుతమైన కళ్ళును కాపాడుకోవాలి. కల్తీని నివారించాలి, కాంట్రాక్టర్ల వ్యవస్థను రద్దు చేయాలి. ఇక్కడ హైదరాబాదులో కళ్ళు అంటే కల్తీయే. ఇక్కడ కల్తీని ఎట్లా నివారించాలి? వెంటనే అర్జెంటుగా కళ్ళు గీత కార్మిక సంఘాలతో, కొంతమంది కళ్ళుకు సంబంధించిన నిపుణులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి కళ్ళుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలి. గ్రేటర్ హైదరాబాద్లోని రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడుస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటి వరకు 2,871 పాత్ హోల్స్ రిపేర్ చేశామన్నారు బల్దియా ఇంజనీరింగ్ అధికారులు. ఇంటెన్సివ్ మెయింటెనెన్స్ డ్రైవ్లో సిటీలో 8,380 పాత్ హోల్స్ గుర్తించారు. ఖైరతాబాద్, లగ్డీకాపూల్ ప్రాంతాల్లో 592 గుంతలను పూడ్చారు. పాత్ హోల్స్తో ప్రజలు ఇబ్బందులు పడకుండా మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు ఇంజనీరింగ్ అధికారులు. టెక్నాలజీలో రోజురోజుకు నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు ఎక్స్పర్ట్స్. మానవుడి కంటే అధిక రెట్ల వేగంతో పనిచేసే కంప్యూటర్లను ఉపయోగిస్తున్నారు. ప్రజలకు అందుబాటులోకి వస్తున్న ఏఐ టెక్నాలజీ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తోంది. దీంతో ప్రపంచంలో చాలా దేశాల్లో ఊహించిన స్థాయి కంటే ఎక్కువగా వినియోగంలో ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భారతదేశంలోనూ ప్రజలకు చేరువవుతున్న ఏఐ టెక్నాలజీ సేవలేంటో తెలుసుకోవాలంటే వాట్స్ ది స్టోరీ. భారతదేశంలో ఏఐ టెక్నాలజీ సేవలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్, మెటా సంస్థకు చెందిన వాట్సాప్, ఫేస్బుక్లలో ఏఐ సేవలు ప్రారంభించారు. ఏఐ టెక్నాలజీ వినియోగించడానికి ఐటీ కంపెనీలు, వ్యాపార సంస్థలు, విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. మనకు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో ఖచ్చితత్వంతో అందిస్తోంది ఏఐ.
ఏఐ టూల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి యాప్స్. ఏఐ టెక్నాలజీ వాడకం అగ్రదేశాల్లో విస్తృతంగా ఉపయోగిస్తుంటే భారత్లో ప్రారంభ స్థాయిలోనే ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఏఐ వాడకానికి సంబంధించి ఇక్కడి ప్రజలకు ఎక్కువగా అవగాహన లేదని టెక్ దిగ్గజం గూగుల్ మార్కెట్ పరిశోధన సంస్థ కాంటార్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం తెలిపింది. దేశంలో కేవలం 31% మందే జనరేటివ్ ఏఐ సాధనాలను వినియోగిస్తున్నారని తెలిపింది. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకపోయినా తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో ఉందని గూగుల్ సర్వే తెలిపింది. వ్యక్తిగతంగా వృత్తిపరంగా రాణించడానికి సహాయపడే ఏఐ టెక్నాలజీని 75% మంది కోరుకుంటున్నారు. అయితే ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడినా నష్టం కలిగించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మానవ శక్తి తగ్గి నిరుద్యోగానికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. సాఫ్ట్వేర్ కంపెనీలు, హాస్పిటల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ లో కూడా ఏఐ టెక్నాలజీ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు ఎక్స్పర్ట్స్. దీనిని అభివృద్ధికి ఉపయోగపడేలా వాడుకుంటే ఇబ్బందులు తలెత్తవని సూచిస్తున్నారు నిపుణులు. ట్రావెలింగ్ చేసే టూరిస్టుల కోసం సరికొత్త వెహికల్ని తీసుకొచ్చింది రాష్ట్ర టూరిజం శాఖ. అదే లగ్జరీ సదుపాయాలు గల క్యారివాన్. రెగ్యులర్గా సినీ సెలబ్రిటీలు వాడే ఈ క్యారివాన్లను టూరిస్టుల కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో భారత్లోని ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపై ఫోకస్ పెట్టింది. భారత్లో విరివిగా కనిపించే కారవాన్లను తెలంగాణ టూరిజం విభాగం అందుబాటులోకి తెచ్చింది. సకల సౌకర్యాలతో ఉండే కారవాన్లు టూరిస్టులను ఆకర్షించనున్నాయి. పర్యాటక రంగాన్ని సరికొత్త మార్గంలో పయనించేలా చేయడంలో కీలకం కానున్నాయి. ప్రస్తుతం వీటిని సినీ సెలబ్రిటీలు, బడా బిజినెస్ మ్యాన్లు ప్రమోషన్ ఈవెంట్లలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. టూరిజం కారవాన్లో 9 సీట్లు, 4 బెర్తులుండేలా తయారు చేశారు. ఈ కారవాన్ లోపల ఏసీ ఫెసిలిటీతో పాటు అన్ని సౌకర్యవంతంగా ఉండే రిక్లైనర్ సీట్లు, కిచెన్ రూమ్, ఫ్రిడ్జ్, మసాజ్ చైర్ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మోడ్, అత్యాధునిక టాయిలెట్ సహా మోడర్న్ బెడ్స్ అందుబాటులో ఉంచారు. వీడియో కాన్ఫరెన్స్ కోసం వైఫై, ఎల్ఈడి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కారవాన్లకు కిలోమీటర్ ఆధారంగా ఛార్జ్ వసూలు చేయనున్నారు. ఒక రోజుకు 350 కిలోమీటర్ల చొప్పున లెక్కించనున్నారు. వెహికల్ ట్యాక్స్ రోజుకు 500 రూపాయలు నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి లక్నవరం ఒక రోజులో వెళ్లి వస్తే 32,000 ఛార్జ్ అవుతుందంటున్నారు అధికారులు. బెంగళూరు 2 రోజుల ట్రిప్ కోసం 81,500 రూపాయలు వసూలు చేయనున్నారు. ఒకవేళ లోకల్ ట్రిప్ 8 గంటలు లేదా 80 కిలోమీటర్ల చొప్పున అయితే 14,000 ఛార్జ్ చేయనున్నారు. అవుట్ స్టేషన్స్ కూడా మేము హైర్ బేసిస్లో ఇస్తుంటాము, లోకల్లో కూడా ఇస్తాము. మీ లోకల్లో వాడుకున్నట్టయితే 8 అవర్స్ 80 కిలోమీటర్స్ 14,000 చొప్పున ఉంటుంది, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అది అవుట్ స్టేషన్స్ అయితే కిలోమీటర్ వైజ్గా ఉంటుంది. పర్ డేకి 350 కిలోమీటర్స్ ఛార్జ్ చేస్తాము. అలా కనుక మీరు బుక్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందని మీరు ఒకసారి చూడవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ అంటండి, మీ అవసరాన్ని బట్టి బుక్ చేసుకోవచ్చు. మేము ఎన్ని రోజులైనా ఇస్తాము. బట్ ఇట్ విల్ బీ ప్యూర్లీ ఆన్ డే బేసిస్. ఒక రోజుకి 350 కిలోమీటర్స్ చొప్పున ఇస్తుంటాము. ఎక్స్ట్రా అవర్కి 70 కిలోమీటర్స్ అవుతుందండి. పర్ ఎక్స్ట్రా 70 రూపీస్ పర్ కిలోమీటర్ ఉంటుంది. లక్నవరం, సోమశిల, నల్లమల ఫారెస్ట్, నాగార్జున సాగర్, కాళేశ్వరం, బొగత వాటర్ ఫాల్స్తో పాటు ఏపీలోని వైజాగ్, అరకు ప్రదేశాలకు కారవాన్లు నడుపుతున్నారు. కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్, మడికేరి, తమిళనాడులోని మధురై, ఊటీ, కొడైకెనాల్, పుదుచ్చేరి సహా కేరళలోని మన్నార్, టెక్కేడి, అలెప్పి ప్రాంతాలకు వెళ్లేలా ప్లాన్లు సిద్ధం చేశారు. వారణాసి, అయోధ్యలకు కూడా వీటిలో కొంతమంది వెళ్తున్నట్లు టూరిజం అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేలా కొన్ని ప్యాకేజీలు తీసుకువస్తే ఫుల్ డిమాండ్ ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు అంటున్నారు. వికారాబాద్, అనంతగిరి హిల్స్, యాదాద్రి, ఆలంపూర్ తదితర పర్యాటక ప్రాంతాలకు ప్యాకేజీల ద్వారా ఉన్న బస్సుల్ని వినియోగించుకోవడంతో పాటు రాబడికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ నుంచి ల్యాప్టాప్ వరకు, స్కూటీల నుంచి ఏరోప్లేన్ల వరకు ఇందులో ఏది నడవాలన్నా సెమీ కండక్టర్లు కావాల్సిందే. వీటి తయారీకి కావాల్సింది ఎర్త్ మ్యాగ్నెట్స్. వీటిని ఎక్కువగా చైనా నుంచి వివిధ దేశాలు దిగుమతి చేసుకుంటాయి. అయితే ఇప్పుడు వీటిపై చైనా ఆంక్షలు విధించడంతో భారత ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్స్కు కష్టాలొచ్చాయి.
రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకునేది దేనికోసమే. ఎక్కువగా చైనాలో దొరికే ఈ మ్యాగ్నెట్స్ ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. అయితే ఆయా దేశాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో ఇప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఇబ్బందుల్లోకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. కంప్యూటర్ చిప్పులు, ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, విద్యుత్ వాహనాలు, విండ్ టర్బైన్స్, వైద్య పరికరాల తయారీలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ వినియోగిస్తూ ఉంటారు. ఇక మదర్ బోర్డ్, సెమీ కండక్టర్లలో విద్యుత్ ప్రవాహాన్ని మెరుగుపరిచే ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీలో గోల్డ్ కాంపౌండ్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తారన్నారు టాటా వైస్ ప్రెసిడెంట్ పినాకి హల్దర్. See, this is not a Tata Motors specific problem. It's an industry-wide problem, and all the industry bodies, including SIAM, is actively engaging with the government to find a solution for this. పసిడి కాంపౌండ్స్ పై దిగుమతి ఆంక్షలతో దేశీయ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ పరిశ్రమలో అనిశ్చితి నెలకొందని ప్రకటించింది సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్. ఇదే విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో తెలిపారు. ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ఉపాధి రంగం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అటు చైనా ఎగుమతులపైన ఆంక్షలు, భారత్ దిగుమతులపైన ఆంక్షలు పెట్టడంతో ఒక్కసారిగా ఎలక్ట్రానిక్ తయారీ రంగం యొక్క సంస్థలు పూర్తిగా కొంత ఆర్థికంగా, అదేవిధంగా ఉపాధి కోరుతున్నటువంటి వారికి కూడా కొంత నష్టము, ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. పొటాషియం, గోల్డ్, సైనైడ్, ఇతర వస్తువుల దిగుమతులను కస్టమ్స్ అధికారులు నిలిపివేశారు. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి, సరఫరాలో తగ్గిపోయిందని ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారుల సంఘం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి చర్యలు తీసుకోకుంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నుంచి కార్ల వరకు ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. సాధారణంగా పెళ్లి అంటే జాతకాలు, ఆస్తిపాస్తులు, జాబ్ లాంటి వాటికి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జన్యు హిస్టరీని చూడాలి అంటోంది యువతరం. పుట్టే పిల్లలకు జన్యుపరమైన ఇబ్బందులు ఉండొద్దంటే పెళ్లికి ముందే జెనెటిక్ టెస్టులు తప్పనిసరి అని భావిస్తున్నారు. చాలా యువత మ్యారేజ్ తర్వాత కూడా జెనెటిక్ టెస్టులు చేయించుకుంటున్నారు. పుట్టే పిల్లలు ఎలాంటి లోపాలు లేకుండా జీవించాలన్నా జన్యు ఆరోగ్యం సైతం బాగుండాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రతి ఏటా 2.5 కోట్ల మంది చిన్నారులు జన్మిస్తున్నారు. వీరిలో 17 లక్షల మందిలో ఏదో ఒక జన్యులోపం ఉంటుందని రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. వరల్డ్ వైడ్గా 7,000కు పైగా జన్యు సంబంధ వ్యాధులుండగా అందులో 45 రకాల వ్యాధులు మనకు ఎక్కువ మందిలో కనిపిస్తుంటాయి. మన రాష్ట్రంలోని చాలా మందిలో జన్యు సంబంధ లోపాలతోనే అనారోగ్య సమస్యలు పీడిస్తున్నాయి. ముఖ్యంగా పుట్టిన పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, మెదడు ఆలోచించలేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్న వయసులోనే షుగర్, బీపీ వంటివి వచ్చేస్తున్నాయి. అటు దీర్ఘకాలికంగా పీడించే క్యాన్సర్లు, కార్డియో సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. పిల్లలు లోపాలు లేకుండా పుట్టాలన్నా, జీవితాంతం హెల్దీగా ఉండాలన్నా జన్యువుల ఆరోగ్యం సైతం బాగుండాల్సిందేనని అంటున్నారు వైద్య నిపుణులు. జెనెటిక్ టెస్ట్లపై అవేర్నెస్ పెరిగి పరీక్షల కోసం హాస్పిటల్స్కు వస్తున్నారని అంటున్నారు డాక్టర్స్. కొందరైతే జన్యు పరీక్షల రిజల్ట్ తర్వాతే పిల్లల ప్లానింగ్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పెళ్లి కాకముందే కూడా మనం జెనెటిక్ టెస్ట్లు చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఎఫెక్ట్ ఉన్నారు, సో నాకు కూడా వస్తుందా అనేది ఒక చాలా టెన్షన్గా ఉంటారు. అదొక భయంతో పేషెంట్స్ మా దగ్గరికి వస్తారనమాట. ముందే టెస్ట్ చేసుకొని చూస్తారు, నా పిల్లలకి ఫ్యూచర్లో నాకేమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా, ఫ్యూచర్లో నా పిల్లలకి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా అనే దానికి కూడా చెక్ చేసుకోవడానికి వస్తారు. కొంతమంది మేనరికం చేసుకుంటున్నాము, మేము మేనరికం చేసుకోవచ్చా అని తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని కూడా మన దగ్గరికి ముందే వచ్చేసి ఆ టెస్ట్ చేసుకుంటారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనం కొన్ని టెస్ట్ల ద్వారా ముందే మీరు ఎఫెక్ట్ అవుతారా, మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా ఎఫెక్ట్ అవుతారా అనేది కూడా కనుక్కోవచ్చు. సాధారణంగా తల్లిదండ్రుల్లో క్రోమోజోమ్ లోపాలుంటే అవి పుట్టే పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. దీంతో పిల్లలు జన్యుపరమైన వ్యాధుల బారిన పడుతుంటారు. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హైపోథైరాయిడిజం, స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ వంటి వ్యాధులు వస్తుంటాయి. అందుకే పుట్టబోయే పిల్లలు జన్యు వ్యాధుల బారిన పడొద్దనే జెనెటిక్స్ టెస్ట్లపై ఫోకస్ పెడుతున్నారు. పరీక్షలు చేయించుకునేందుకు దంపతులు ఎక్కువగా వస్తున్నట్లు డాక్టర్స్ చెబుతున్నారు. కొత్తగా పెళ్లైన జంటలు, పెళ్లి కుదుర్చుకున్న యువతి యువకులు కూడా జన్యు పరీక్షలు చేయించుకుంటున్నారు.
జెనెటిక్ అనాలిసిస్ పూర్తయిన తర్వాతే కొందరు జంటలు పిల్లల్ని కనాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మీరు ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో అప్పుడు మా దగ్గరికి ఇమీడియట్గా రావాలి. ఫస్ట్ 2 to 3 monthsలో స్కానింగ్, ఎర్లీ టీఫా స్కానింగ్స్, 2D ECO, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కానింగ్స్ అనమాట. అవన్నీ చేసుకుంటూనే మళ్ళీ వాళ్ళని మనము 4th month అప్పుడు ఆర్ 3rd month అప్పుడు కొరియోనిక్ విల్లస్ టిష్యూ శాంప్లింగ్ అనేది 12 to 13 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనం కొంచెం టిష్యూ, బేబీ దగ్గర గ్రో అయ్యే ప్లాసెంటల్ టిష్యూ కొంచెం తీసేసి దాంట్లో మనకు వీళ్ళిద్దరికి ఏ జీన్స్ వచ్చిందో ఆ జీన్స్ని చెక్ చేసుకోవచ్చు. లేదా 4th month అప్పుడు కూడా ఆమ్నియోసెంటసిస్ అంటారు. 16 weeks అప్పుడు ఆ ఉమ్మనీరు టెస్ట్, ఇట్స్ వెరీ సింపుల్ టెస్ట్, ఓన్లీ 0.1% రిస్క్ ఆఫ్ అబార్షన్స్ ఉంటుంది. మరికొందరైతే పిల్లలు పుట్టిన వెంటనే జెనెటిక్ టెస్టులు చేయిస్తున్నారు. శిశువు పుట్టిన 2 నుంచి 28 రోజులలోపు రక్త పరీక్షలతో జన్యు ముప్పు ఉందా లేదా అని తెలుసుకుంటున్నారు. చిన్నారి పాదాల నుంచి రక్త నమూనాలు తీసుకుని జెనెటిక్ మ్యూటేషన్ ఉందా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. పుట్టిన వెంటనే పరీక్షలు చేయించడంతో తర్వాత పుట్టే పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండొచ్చని డాక్టర్స్ అంటున్నారు. రక్త క్యాన్సర్ల వంటివి తొలి దశలో గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేసే అవకాశం ఉందని, అలాగే మెదడు ఎదుగుదలలో లోపాలను గుర్తిస్తే చిన్నప్పుడే సరిచేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. వాళ్ళ వంశపారంపర్యం చెట్టు అనేది అది డ్రా చేస్తాం, వాళ్ళ ఫ్యామిలీ ట్రీ డ్రా చేస్తాము. డ్రా చేసేసి వాళ్ళ ఫ్యామిలీలో నిజంగానే ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు వాళ్ళు చెప్తారు మా మేనమామలు అందరూ ఎఫెక్ట్ ఉన్నారు, సో నాకేమన్నా మా బాబు కూడా ఎఫెక్ట్ అవుతుందా, కొన్ని ఫీమేల్సే క్యారియర్ అవుతుంది, ఆమెకు పుట్టే అబ్బాయిలు ఎఫెక్ట్ అవుతారు. అర్థమైందా? ఫీమేల్ నార్మల్గానే ఉంటుంది కానీ ఆమెకు పుట్టే బాబులు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ ట్రీ డ్రా చేస్తే ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు తనకు కూడా టెస్ట్ చేసేసి తనకు పుట్టబోయే పిల్లలకి ఇలాంటివి కాకుండా చూసుకో. హైదరాబాద్ బేగంపేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్లో జన్యు పరీక్షలు, కౌన్సిలింగ్ చేస్తున్నారు. నిమ్స్లోను జన్యు పరీక్షలను నామినల్ ఛార్జుతోనే చేస్తున్నారు. ప్రైవేట్లో జీనోమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తక్కువ రేట్లకే సేవలు అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఆదర్శ రైతు వ్యవస్థను తిరిగి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను తీసుకురాగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో రద్దు చేసింది. మళ్లీ ఆ వ్యవస్థను తీసుకురావాలని రైతు కమిషన్ చైర్మన్, సభ్యులు వ్యవసాయ మంత్రిని కోరారు. ఒకప్పుడు గ్రామాల్లో రైతులకు సపోర్టుగా ఉన్న ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. గతంలో ఆదర్శ రైతులుగా పనిచేసిన మంత్రి తుమ్మల రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలిసి ఆదర్శ రైతు వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని కోరారు. దీంతో సాధ్యాసాధ్యాలై కసరత్తు చేయవలసిందిగా వ్యవసాయ కమిషన్ను ఆదేశించారు మంత్రి. దీంతో రైతులకు ఉపయోగపడే విధి విధానాలపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. ఆదర్శ రైతులు పొలాల వెంట తిరిగి రైతులకు సాగుపై సలహాలు, సూచనలు ఇచ్చి వ్యవసాయ శాఖకు, అన్నదాతలకు అనుసంధానంగా వ్యవహరిస్తారని నివేదించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఆదర్శ రైతుల నియామకం జరిగింది. అప్పట్లో ప్రతి 1000 ఎకరాలకు ఒకరిని నియమించారు. ఆ పందాలోనే మళ్లీ నియామకం చేపట్టాలని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ 2 నెలల క్రితం సిఫార్సు చేసింది. వారిని ఎలా వినియోగించుకోవాలో సూచించింది. 1000 ఎకరాలకు ఒక ఆదర్శ రైతును నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్గా ఉంది. రైతు వేదికను ఏర్పాటు చేసి ఎంఈఓలను నియమించారు. క్లస్టర్కు 5 ఆదర్శ రైతులు నియమించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2604 క్లస్టర్లు ఉండగా 13000 మంది ఆదర్శ రైతులు నియమించాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇది రాజకీయాలకు అతీతంగా ఆదర్శ రైతు అనేవాడు గ్రామంలో ఉండాలి. ఉంటే కూడా మేము ఒక ప్రతిపాదన ఏం పెట్టినంటే 1000 ఎకరాలకు ఒక ఆదర్శ రైతు ఉండాలి. ఓ గ్రామంలో 3000, 4000 ఎకరాలు కూడా ఉండొచ్చు, 1000 కంటే తక్కువ కూడా ఉండొచ్చు. ఆ విధంగా విధి విధానాలన్నీ కూడా రాసి మేము గవర్నమెంట్కి పంపించినాం. ఆదర్శ రైతు వ్యవస్థ గ్రామాలలో ఉంటే ఆ గ్రామంలో ఉండే రైతుకి బాసటగా ఉంటారు, ఏమైనా సమస్య వస్తే మాట్లాడతారు, అవసరం ఉందనేదే భావిస్తున్నాం. 2007లో 10వ తరగతి చదివి వ్యవసాయంపై అనుభవం ఉన్న యువకులను గుర్తించి 200 నుంచి 250 ఎకరాలకు ఒక ఆదర్శ రైతును నియమించారు. వీరికి 20 రకాల బాధ్యతలను అప్పగించి నెలకు 1000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చారు.
ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో వీరిని భాగస్వామ్యం చేసేవారు. అప్పట్లో మండలాల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల కొరత ఉండటంతో రైతులకు వీరి సేవలు బాగా ఉపయోగపడ్డాయి. వివిధ కారణాలతో ఆదర్శ రైతులను కేసీఆర్ ప్రభుత్వం తొలగించింది. తాజాగా రేవంత్ సర్కార్ ఆ వ్యవస్థను పునరుద్ధరించాలనే భావిస్తుంది. అయితే తమను ఆదర్శ రైతులుగా నియమిస్తే ప్రభుత్వానికి రైతులకు వారధిగా ఉంటామని చెప్తున్నారు ఆదర్శ రైతులు. మా ఆదర్శ రైతు వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని మేము గత కొంతకాలంగా ఈ ప్రభుత్వం మీద కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇటీవలనే ఏర్పడిన రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ వారి తొలి సమావేశంలోనే అజెండాలో మొదటి అంశం ఆదర్శ రైతు వ్యవస్థ అనే దాని మీద వారు తీర్మానం చేసి ఈ ఆదర్శ రైతులను తిరిగి తీసుకోవాలనే ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మేము మా రాష్ట్ర ఆదర్శ రైతుల తరఫున ఆ కమిషన్కు మేము సదా రుణపడి ఉంటాం. ఈ ప్రభుత్వంలో ఒక భాగంగా మమ్మల్ని తీసుకుంటే ఈ ప్రజాప్రభుత్వంలో ఆదర్శ రైతులందరూ ఈ రైతులకు సేవ చేస్తారని మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. త్వరలోనే ఆదర్శ రైతు వ్యవస్థను తిరిగి తీసుకురావాలని కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఆదర్శ రైతులతో క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు సూచనలు అందించడంతో పాటు వ్యవసాయ శాఖ అధికారులకు రైతులకు సహాయంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కార్మిక మైనింగ్ శాఖ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి. ఉద్యోగాల కల్పన కోసం సర్కార్ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. జీనోమ్ వ్యాలీలో కొత్త యూనిట్కు భూమి పూజ కార్యక్రమంలో వివేక్ పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ పెట్టిందే యువత కోసమన్నారు. ఎక్కువ పరిశ్రమలు స్థాపించి ఎక్కువ మందికి ఉపాధి లక్ష్యమని చెప్పారు. అన్ని రంగాల్లో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామన్నారు మరో మంత్రి శ్రీధర్ బాబు. Honorable Chief Minister has been driving to see that more employment is created through industry in the state of Telangana. He's also started the skill development center, which will enable a lot of people to get skilled, because many places they are all saying that the skill development is less. So his vision was to start a skill development university, and that is taking a reality. So all the steps that are needed to increase the growth of industry in this state and create more employment are taking shape. And in this process, ICOR Laboratories also is contributing in a big way, because going to employ about 1400 employees at this level of professional get-together is really a great contribution to the society. You know, Telangana, over a period of time in 2025, in the first time in the CBRE Global Life Sciences Atlas 2025 ranked Hyderabad the world's top life sciences clusters, along with the Boston, San Francisco, Cambridge, Beijing and Tokyo. So all the credence goes to all the stakeholders of our Telangana industrial ecosystem, especially the life sciences ecosystem. And CBRE is nothing but a globally renowned real estate and investment advisory firm. This itself marks the historic moments. This is the first Indian city to break into the global top tier, recognized for its R&D, real estate maturity and innovative ecosystem. And when it comes to, lot many people keep reflecting upon the real estate. The real estate is going down, is falling down. Here I would like to reflect few points where including my media friends would like to take the input from here. In 2024, Hyderabad recorded about 2.4 million square feet in life sciences space lease. And I would like to mention in 2022, then the lease spaces is 0.6 million square foot. This itself reflects it's the 4 times what it was in 22 till 24. When global firms have decided to place the best, and trust in the leadership of Mr. Revanth Reddy and the trust in our government. They are not choosing Telangana. Almost all the states, I was just talking to our Chief Minister, all the states in the rat competition. It all depends upon the state leadership. It all depends upon the trust and the confidence we create over period of time in the ecosystem.
మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లు, అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది రాష్ట్ర బీజేపీ. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. గ్రామ స్థాయి నుంచి బీజేపీలో చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తోంది బీజేపీ. ప్రతి ఒక్క ఎలక్షన్స్లో ఓటు శాతం పెరుగుతూ ఉన్నది. మరి రాష్ట్రంలో రాబోయేటటువంటి ఒక ఎన్నికలో మన స్థానిక లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక ఎన్నికలు, స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు సునీల్ బన్సాల్ గారు చెప్పారు, మన చంద్రశేఖర్జీకి చెప్పారు. స్థానిక ఎన్నికల్లో మనం భారతీయ జనతా పార్టీ పూర్తిగా మనం తయారైతే ఉండాలి, గెలవాలి, గెలిచి తీరాలి అనేటటువంటి ఒక సంకల్పంతో మనం ముందుకు పోవాలి. వార్డు నుంచి జడ్పీటీఎస్ దాకా, అంటే పంచాయత్ నుంచి పార్లమెంట్ దాకా ఏదైతే మనం అనుకున్నామో ఆ ఒక ఎన్నికల్లో మనం పోటీ చేయాల్సినటువంటి ఒక బాధ్యత మన అందరిది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకు చెవులో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ల పేరుతో 10% రిజర్వేషన్ దాంట్లో ముస్లింలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల్లోనే కాదు, రేపు 2025 జరిగేటటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. ఇంతటితో మీ అందరితో కూడా మరొకసారి ఈ యొక్క కార్యక్రమాలు ఒక ప్రాంతానికే భారతీయ జనతా పార్టీ కాదు, యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈరోజు పెరుగుతున్నది, పెరగాలి. మన ఓటు శాతం కూడా పెరిగింది కాబట్టి మనకు నమ్మకం ఉంది. ఆ ఒక నమ్మకంతోనే మన అందరం కూడా ముందుకు పోవాలి, ఆ విశ్వాసంతోనే మనకు ముందుకు పోవాలి, ఆ కాన్ఫిడెన్స్తోనే మనం ముందుకు పోతే తప్పకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల్లోనే కాదు, రేపు 2025 జరిగేటటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాటల్లో సబ్జెక్టు లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అతనికి మతిమరుపు ఉన్నట్లుందన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేషన్ కార్డుల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు చామల. ఇక్కడ ఆర్ఆర్ఆర్ మెట్రో ఫేజ్ 2 దగ్గర మోడీ ఫోటోలు పెడతామన్నారు. రామచంద్రరావు విషయ పరిజ్ఞానం పెంచుకుంటే మంచిదని సూచించారు ఎంపీ చామల. ఒక సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిగా మనం అనుకున్నాం, కానీ నిన్న ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఆయనకు కూడా సబ్జెక్ట్ కానీ కంటెంట్ కానీ లేకపోతే మర్చిపోయిందా, ఆలోచన లేదా అన్న విధంగా మాట్లాడటం జరిగింది. అక్కడ గత 10 సంవత్సరాలలో అధికారంలో ఎవరురో కూడా తెలియనట్టుగా మాట్లాడింది అనిపించింది. ఆయన అధ్యక్షుడైనప్పుడు రకరకాల విమర్శలు, ఆయన అధ్యక్షుడైనందుకు బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకున్నదన్న విషయాలు ఇవన్నీ మనం చూసినాయి. మరి ఆయన నిన్న మాట్లాడేటప్పుడు కూడా కొన్ని వాస్తవాలు లెక్క అనిపించినాయి. ఎందుకంటే ఆయన మాట్లాడేది 10 ఏళ్ల నుంచి మీరు ఏం చేసిర్రు, 10 ఏళ్ల నుంచి మీరు రేషన్ కార్డులు లేదని చెప్పి నిన్న మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారం ఉందన్న విషయాన్ని ఆయన మర్చిపోవడం చూస్తే ఎవరు అన్నారు ఆయనకు కొంచెం మతిమరుపు ఉంది, అల్జిమేర్స్ ఏదో ఉందని. అది నిజమే అనిపిస్తుంది నిన్న చూసిన తర్వాత. ఆయన ఉండి రేషన్ కార్డులలో కంపల్సరీ మా నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా పెట్టాలంటాడు. డెఫినెట్ గా ప్రధానమంత్రి ఫోటో ఎప్పుడు పెట్టాలి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, స్టేట్, సెంట్రల్, ప్రధానమంత్రి ఫోటోలు ఎక్కడ పెట్టాలి, ప్రధానమంత్రి ఫోటోలు ఎక్కడ పెట్టొద్దు. గతంలో వాళ్ళ ప్రధానమంత్రి, ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రి. మరి ఆయన వీళ్ళందరూ పోయి కనుక్కోవాలి. ఆయన గుజరాత్ గా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏం చేసిరో వాళ్ళు తెలుసుకోవాలి. నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు మనం మంచి చేయాలి అన్న ఆలోచన కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారికి ఉంటే డెఫినెట్గా నేను ఎంపీగా నేను ప్రధానమంత్రి ఫోటో ప్రతి దగ్గర పెట్టాలని అంట. ఇక్కడ మెట్రో రైల్ ఫేజ్ 2 తీసుకురండి, ఆ మెట్రో మీద మొత్తం ప్రధానమంత్రి బొమ్మనే తిప్పుదాం. తెలంగాణ ప్రజలకు మీరు కలిసితేనే ఈ మెట్రో జరిగింది అన్న విషయం చెప్దాం. RRR రీజనల్ రింగ్ రోడ్ ఈరోజు లైఫ్ లైన్ తెలంగాణకు, మనం అర్బనైజేషన్ కావడానికి. రామచంద్రరావు గారు మీరు కొత్తగా అధ్యక్షులు అయ్యారు కాబట్టి మీరు కూడా RRR కోసం పోరాటం చేయండి. నేను ఒకటే మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కనుక మీ హయాంలో కన్స్ట్రక్టివ్గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పోరాటం చేసినట్టయితే మీరు చరిత్రలో నిలిచిపోతారు. అంతే తప్ప గత మీ అధ్యక్షుల మాదిరిగా మాటలకే పరిమితం అయిపోయి
బయట మాటలు లోపల సెట్టింగులు చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ తోటి మీరు చేసుకున్నట్టు చేసుకొని అటు వాళ్ళు విస్మరించారు 10 ఏళ్ల పాలనల నీళ్లు నిధులు నియామకాలను, ఇటు మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా రాష్ట్రానికి ఏం చేయలేదు.